నమస్తే మన తెలుగు టీవీ 6 మినిట్స్ 24 హెడ్లైన్స్ కి స్వాగతం. తేనె కేవలం తీపి మాత్రమే కాదు, ఆరోగ్యం, స్వయం ఉపాధి, స్వావలంబనకు ఉదాహరణ. ప్రధాని మోదీ. అమెరికాలో మళ్లీ కాల్పుల కలకలం, 11 మంది ఆసుపత్రి పాలు. ఉగ్రవాదం మానవాళికి పెద్ద శత్రువు, మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు. ఉగ్రదాడులకు ప్రతిదాడి తప్పదు, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. సాగునీటి రంగంలో రేవంత్ సర్కార్ విఫలం, మాజీ మంత్రి హరీష్. కరోనాతో 21 ఏళ్ల యువకుడు మృతి, పంజాబ్ విసురుతున్న మహమ్మారి. బాణకచర్లపై చలో ఢిల్లీ, కేంద్ర ప్రభుత్వం ద్వంద్వనీతిని ఎండగడతాం, బీఆర్ఎస్ హెచ్చరిక. బెట్టింగ్ లేకుండా పేకాట ఆడటం అనైతికం కాదు, సుప్రీంకోర్టు. నకిలీ వీసా రాకెట్ గుట్టురట్టు, అమెరికాలో 2 పాకిస్తానీయులు అరెస్ట్. విశాఖలో మోదీకి స్వాగతం పలికేందుకు ఎదురు చూస్తున్నాం, సీఎం చంద్రబాబు. ముంబైకి హై అలర్ట్, తమిళనాడులోనూ భారీ వర్షాలు. పొలానికి వెళ్లే జాక్పాట్ తగిలింది, ఏకంగా 90 లక్షల విలువైన వజ్రం లభ్యం. కర్నూలు జిల్లాలో వజ్రాల వేటకు క్యూ కట్టిన ప్రజలు. సినీ రంగానికి సహకరించేందుకు సిద్ధం, మంత్రి కందుల దుర్గేష్ కీలక వ్యాఖ్యలు. బార్లో ఫ్రెండ్స్ మధ్య గొడవ, మధ్యవర్తిగా వెళ్లిన యువకుడు హత్య. సీఎంలను కలవాల్సిన అవసరం లేదు, పవన్ పై రాజేంద్ర ప్రసాద్ ఫైర్. మహమ్మద్ యూనస్ దేశాన్ని అమెరికాకు అమ్మేశాడు, మాజీ ప్రధాని షేక్ హసీనా. ఉక్రెయిన్పై రష్యా భీకర దాడులు, 367 డ్రోన్లు, మిజైళ్లతో అటాక్. వైఎస్ఆర్సీపీకి బిగ్ షాక్, మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి అరెస్ట్. కోటాలో మరో విద్యార్థి సూసైడ్, ఈ ఏడాదిలో ఇప్పటి వరకు 15 మంది. నలుగురిలో నేను లేను, పవన్ సినిమా ముందు నిర్ణయం దుస్సాహసం, అల్లు అరవింద్. ప్రపంచంలో కంటే పాకిస్తాన్లోనే ఉగ్రవాదులు అధికం, డెమోక్రటిక్ ప్రోగ్రెసివ్ ఆజాద్ పార్టీ చీఫ్ గులాం నబీ ఆజాద్. పహల్గాంలో పర్యాటక మహిళలు ఉగ్రవాదులపై పోరాడి ఉండాల్సిందే, బీజేపీ ఎంపీ వివాదాస్పద వ్యాఖ్యలు. టోల్ పాస్ ఇక ఆన్ లిమిటెడ్ ఫ్రీ జర్నీ, కేంద్రం. నాలుగవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా భారత్, జపాన్ను అధిగమించాం, నీతి ఆయోగ్ సీఈఓ సుబ్రహ్మణ్యం వెల్లడి.